శ్రీరామ్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. ఈరోజు కట్టెల పొయ్యి మీద వండుతున్నాను అన్నం. అంటే ఎప్పుడు కట్టెల పొయ్యి మీద నేను వండేది. కాకపోతే మీకెందుకు చెప్తున్నానంటే పురాతనం నుంచి మన భారతీయ సనాతన ధర్మంలో మన ఆచార వ్యవహారాల్లో అందరూ కట్టెల పొయ్యి మీదే వండారు. ఇప్పుడు ఏంటంటే రైస్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ కుక్కర్లు వచ్చినాయి కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు, అందులో వండుకుంటున్నారు. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ శక్తి తగ్గిపోయిద్ది. ఆ బియ్యం అందులో వేసి నీళ్ళు పోసి అట్టు పెడితే దానివల్ల ఏమైందంటే శక్తి రాదు. ఇదనుకో మంచిగా అన్నం ఉడికిందిగా, ఇప్పుడు చూసారుగా అన్నం ఉడికింది, గంజి ఉంచిన ఆ గంజిలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగిన అనుకో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకొంచెం శక్తి బలం బాగుంటుంది. అయితే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ నేనేం చెప్తున్నానంటే సగం సగం వీడియోలు తీయట్లేదు, క్లారిటీగా వివరంగా పద్ధతిగా పూర్తి వీడియో తీస్తున్నా. ఒకటి నెక్స్ట్ వీడియో వచ్చింది చూడండి. ఎక్కువ శాతం విమర్శిస్తున్నారు. మీరు ఎంత విమర్శించే కొద్దీ నాలో ఉత్సాహం పెరిగి ఇంకా కొన్ని కొత్త కొత్త ప్రోగ్రాములు చేయడానికి, వీడియోలు చేయడానికి అవకాశాన్ని ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా నమస్తే. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. చూడండి, కట్టెల పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది. కొద్దిసేపట్లో ఇంకా తినటమే ఆలస్యం. జై శ్రీరామ్, మీ రైతు బిడ్డ. చూడండి, కట్టెల పొయ్యి మీద వంట.